హలో అండి. ఇవాళ నేను బచ్చలి చెట్టుని ఫ్లాట్స్‌లో మనకు కొంచెం ప్లేస్ ఉంటది కదా! కొంచెం ప్లేస్‌లో కూడా మనము ఎట్లా పెంచుకోవచ్చు అన్నది చెప్తాను. ఈ బచ్చలి చెట్టుకి పురుగు పట్టడం అటువంటిది ఏమి ఉండదు. ఇది నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ మా చెల్లెలు ఇస్తే అది తీసుకొచ్చి ఊరు నుంచి వచ్చింది వాళ్ళకి అంటే, ఆ మొక్క ఊరికి ఇంట్లో ఇంతకుముందు మేము ఇండిపెండెంట్ హౌస్‌లో ఉండేవాళ్ళము. అక్కడ ఏసేస్తే అది మొలకొచ్చేసి వచ్చింది. అప్పటినుంచి నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఒక 10 ఇయర్స్ నుంచి. ఇంతవరకు దానికి ఎప్పుడు పురుగు కూడా రాలేదసలు. పెస్టిసైడ్స్ అయితే ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మంచిగా ఎరువు వేసుకుంటే చాలు. కొంచెం కంపోస్టు, కిచెన్ వేస్ట్ వేసుకుంటే చాలు. ఈ చెట్టుని ఈజీగా పెంచుకోవచ్చు. హ్మ్. ఇంత ఆకొచ్చింది దీనికి. పప్పేసుకోవచ్చు. దీన్ని మంచిగా పచ్చడి ఏదైనా చేసుకోవచ్చు. మన చేతులతో మనము తెంపుకొని అది తింటూ ఉంటే ఆ టేస్ట్ వేరుగుంటది. అది చాలా బావుంటది. హ్మ్. ఈ ఫ్లాట్స్‌లో ఉన్న వాళ్ళు ఎక్కడన్నా మొక్క మనకి అమ్మినప్పుడు కూడా వాళ్ళు ఒక్కొక్కసారి వేర్లతో ఇస్తారు. అదైనా పెట్టి పెంచుకోవచ్చు ఇది బచ్చల చెట్టుని. ఇక్కడ కొంచెం ఇవి పాలకూర ఒక వేస్ట్‌వి ఉంటే దాంట్లో దాంట్లో పాలకూర గింజలేసినాను. పాలకూర వచ్చింది. ఇందులోకి ఒక చిన్న వంకాయ పెట్టి ఆవాలు చల్లినాను. ఇట్లా కొంచెం ప్లేస్ ఉంటే మనం ఏదన్నా ఇట్లా చేసుకోవచ్చు. అక్కడ గన్నేరుంది. దాంట్లోనే దోసకాయ గింజలేసినాను. దోసకాయ వచ్చింది. పూత కూడా స్టార్ట్ అయింది. కొంచెం చిన్న చిన్న కాయలు కూడా వస్తున్నాయి. చూస్తుంటేనే మనకి హ్యాపీ అనిపిస్తది. ఎండ కూడా మాకు ఎక్కువ రాదు. ఒక సీజన్‌లో ఒకవైపు వస్తే ఇంకో సీజన్‌లో ఇంకో వైపు వస్తది. పెద్ద కంటిన్యూస్‌గా ఎండ అనేసి ఉండదు. ఒక ఆఫ్టర్‌నూన్ వరకు ఉంటది. అంతే. ఆ తర్వాత ఎండ ఎళ్ళిపోతది. ఎండ వచ్చిన వైపు ఇటువంటి కూరగాయలు అవి పెడతాను నేను. మిగతాది నేను ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్సే ఉంటాయి నా దగ్గర. ఇది కాకరకాయ కూడా వేసుకున్నాను ఒక తొట్టిలో. ఊరికే గింజ మనం కొనుక్కున్నప్పుడు వస్తే అది టేస్ట్ అనిపిస్తే ఆ కాకరకాయ పెట్టేసినాను. ఇక్కడ అది ఒక దాంట్లో మిరపకాయ గింజలు అంటే నేను కిచెన్ వేస్ట్ వేస్తుంటే మిరప వచ్చినట్టుంది. అది నేను చూసుకోలేదు. పై వరకు పొడుగ్గా పెరిగిపోయింది. మధ్యలో కట్ చేస్తే సైడ్ నుంచి చిగుర్లు వచ్చి బాగుండేది అది. అది చూడలేదు నేను. ఇట్లా చిన్న చిన్నవి ఏమన్నా మనము ఆకుకూరలు అటువంటివి పెంచుకోవచ్చు. పాలకూర కూడా పెద్దగా పట్టదు ఎక్కువ. కానీ కొంచెం తోటకూరకు అది వస్తది. మళ్ళీ చుక్కకూర అటువంటి వీటికి రాదు. ఇక్కడనేమో కిచెన్ వేస్ట్ వేసుకొని చేసుకుంటాను సైడ్‌న ఒక కార్నర్‌లో. అక్కడ ఇందులోనేమో మొన్న మా పాప వాళ్ళ స్కూల్‌లో మొక్కలు పెట్టాలనేసి ఇందులో ఏస్తే క్యాప్సికమ్ ఇవన్నీ ఏసి పెట్టినాము. అందులో 2 మిగిలినాయి. ఆ 2 నేను తొట్టిలో పెట్టుకోవాలి. ఇంకొకటి తీసి పెట్టేసినాను. ఇవి 2 ఉన్నాయి ఇంకా. ఛాన్స్ ఉంటే మనం పెంచుకోవడానికి ట్రై చేసుకోవచ్చు. ఓకే అండి. థ్యాంక్ యూ.